హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. గ్రూప్ 4 నోటిఫికేషన్ 2018. సో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఆ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధమైన సిలబస్ చదవాలి, అక్కడ సిలబస్లో కొన్ని టాపిక్స్ మాత్రమే మెన్షన్ చేశాడు. అందులో ఇన్ డీటెయిల్స్ టాపిక్స్ ఏంటివి, అవి ఎలా ప్రిపేర్ కావాలనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే మా ఛానల్లో కేవలం జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన సిలబస్ కానివ్వండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీడియో క్లాస్ రూపంలో కూడా మీకు కంప్లీట్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు పాయింట్, ఇప్పుడు గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇక్కడ మనకి 1521 జాబ్స్ అండి, భారీ సంఖ్యలో చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ అనేటివి 1500 చూడడానికి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా గ్రూప్ 4 నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంటుందని కొంచెం ప్రిపరేషన్ అనేది హయ్యర్ లెవెల్లో చేస్తే బెస్ట్ అండి. అండ్ కమింగ్ టు నోటిఫికేషన్, మనకు వచ్చేసి అప్లికేషన్ డేట్ వచ్చేసి జూన్ 7th అండి. జూన్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 7th నుంచి జూలై 6th వరకు లాస్ట్ డేట్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి జూన్ 7th నుంచి జూలై 6th వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 10th నాడు అని చెప్పి మెన్షన్ చేశాడండి. అక్టోబర్ 10th నాడు అని చెప్పి మెన్షన్ చేశాడు. దట్ మస్ట్ బి సిబిటి ఆర్ ఆఫ్లైన్. అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టచ్చు, లేదా ఆఫ్లైన్లో కండక్ట్ చేయొచ్చు. అంటే అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వచ్చినప్పుడు మనకి ఆఫ్లైన్కి వెళ్తారండి. లేదా తక్కువ సంఖ్యలో ఉంటే ఒక మోస్తారు రేంజ్లో ఉంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా సరే మనం బీ ప్రిపేర్డ్గా ఉండడం బెస్ట్ అండి. అండ్ అదర్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకి పోస్టుల గురించి డిస్కస్ చేసినప్పుడు కంప్లీట్గా 1521 అని చెప్పాం కదా. ఈ 1521ని 16 కేటగిరీలో మెన్షన్ చేశారండి. అంటే ఒక్కొక్క రకమైన జాబ్స్ కొన్ని ఉన్నాయి. మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఐక్యాడ్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని మెన్షన్ చేశారండి. ఎక్కడెక్కడ పోస్ట్ ఉంటే ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి జూనియర్ స్టెనో ఉందనుకుందాం సపోజ్. వీటికి టైపిస్ట్ అవసరం. ఎక్కడెక్కడ జూనియర్ స్టెనో ఉందో వాటికి మనకు అక్కడ టైపిస్ట్ అవసరం ఉంటుంది. జూనియర్ స్టెనో ఇట్లా మనకి ఎక్కడైతే జూనియర్ స్టెనో కనబడుతుందో అక్కడ మనకి టైపింగ్ టెస్ట్ అవసరం అండి. అదేవిధంగా టైపింగ్ కూడా మనకి కంపల్సరీ టైప్ రైటింగ్ స్పీడ్ చూస్తారు. మిగిలిన వాటికి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంది, ఈ రెండింటికి కేవలం డిగ్రీ సరిపోతుంది. ఇక్కడ కూడా కేవలం డిగ్రీ సరిపోతుంది, దీనికి డిగ్రీయే. చాలామంది కూడా టైపింగ్ రాదు, మేము అప్లై చేసుకోవద్దా అనే ఆలోచనలు ఉంటారండి. అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ 4 అప్లికేషన్ నోటిఫికేషన్కి కంపల్సరీగా డిగ్రీ ఉండాలి. పోయినసారి ఏమో మనకి లాస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ బేస్ మీద పెట్టాడు. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్న నోటిఫికేషన్లో డిగ్రీ అనేది క్వాలిఫికేషన్. అంటే మినిమం క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. డిగ్రీతో పాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు జూనియర్ స్టెనో అండ్ టైపిస్ట్ పోస్టులకు కూడా అర్హులండి. అంటే మనకి డిగ్రీ విత్ సర్టిఫికేట్ టైపింగ్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఛాన్స్. ఎందుకంటే తక్కువ మందికి టైపింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయితే మంచి జాబ్స్ తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి సంఖ్య కూడా ఎక్కువ ఉంది, జాబ్ సంఖ్య. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. డిగ్రీ అనేది మినిమం క్వాలిఫికేషన్. కంపల్సరీ డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు టైపిస్ట్ ఉన్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే చాలా పోస్టులకి టైప్ టెస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాబట్టి దానికి అవసరం ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 200 రూపీస్ ఇచ్చాడు. అది అప్లికేషన్ అంటే రిజిస్ట్రేషన్ ఫీజు అనుకోవచ్చు. ఒక రకంగా దీన్ని రిజిస్ట్రేషన్ ఫీజు అంటాం. ఇది 200 రూపాయలు. ఎగ్జామ్ ఫీజు ఏమో 80 రూపాయలు. అంటే మొత్తం మనం కట్టాల్సింది ఎంత అంటే 280 రూపీస్ అండి. దట్ ఈ 80 రూపాయలు పైన 80 రూపాయలు ఉన్నాయి కదా, అది బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అవసరం లేదంటున్నాడు. అంటే వాళ్ళు 200 రూపాయలు చేస్తే సరిపోతుంది. ఓన్లీ ఓసీ వాళ్ళు మాత్రం మనకి 280 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, మనకి ఎప్పుడు అయినా ఒకటే రకంగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇదే విధంగా ఉంది. పేపర్ అనేది మనకి రెండు సెట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1 వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్ పైన 150 క్వశ్చన్స్ ఉంటాయి. అసలు యాక్చువల్గా ఎగ్జామ్ అనేది 2 స్టేజ్లో జరుగుతుంది, మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ జీకే ఉంటుందండి. అక్కడ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours అంటే 150 minutes ఉంటుంది. 150 మార్కులు ఉంటాయండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. జాగ్రత్తగా వినండి, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎందుకంటే మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి.
2.5 గంటల టైం ఇచ్చాడు, 150 మార్కులు ఉంటాయి. ఏమేమి టాపిక్ చదవాలో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ పార్ట్ 2లో అంటే మధ్యాహ్నం జరిగే ఎగ్జామ్లో కూడా 150 మార్కులు ఉంటాయి. అక్కడ కూడా 2.5 గంటలు అంటే 150 నిమిషాలు ఇస్తాడు, మార్కులు 150. ఈ 2 టెస్ట్లో కలిపి 300 మార్కులు ఉంటాయి. ఆ 300 మార్కుల్లో మనకి ఎన్ని వస్తున్నాయో దాన్ని ఫైనల్ స్కోర్గా ట్రీట్ చేస్తారు. దట్ ఎగ్జామ్ అనేది మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, ఉర్దూలో కూడా ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఇష్టం వచ్చి మనం చూస్ చేసుకున్న లాంగ్వేజ్లో మనం ఎగ్జామ్ రాసుకునే ఫెసిలిటీ ఉంటుంది. కొంతమంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఏంటంటే ఇంగ్లీష్లో రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూలో రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి ఫెసిలిటీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 2 స్టేజ్లో ఉంటుంది. మార్నింగ్ సెషన్ జీకే, ఆఫ్టర్నూన్ సెషన్ సెక్రటరీ ఎబిలిటీ అంటాం, లేదా మెంటల్ ఎబిలిటీ అని కూడా అంటాం, లేదా మ్యాథ్స్ పార్ట్ అని కూడా సింపుల్గా చెప్పుకోవచ్చండి. కమింగ్ టు పార్ట్ అండి, ఫస్ట్ పార్ట్ 1 గురించి డిస్కస్ చేసినప్పుడు మనకు పార్ట్ 1లో 11 రకాల సిలబస్ టాపిక్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటుండు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటుండు, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, జాగ్రఫీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, సొసైటీ కల్చర్ లిటరేచర్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ. యాక్చువల్గా మనకి ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నప్పటికీ కూడా జిఎస్లో మనకి ఒకటే విషయం ఏంటంటే క్లియర్గా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ బుక్స్ని తీసుకొని సైన్స్ అండ్ సోషల్ చదివితే మ్యాక్సిమం సరిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన హిస్టరీ కానివ్వండి, లేకపోతే జాగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సోషల్లో 8th, 9th, 10th టాపిక్స్లో కవర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా వీటితో పాటు అడిషనల్గా తెలంగాణ మూవ్మెంట్ బుక్స్ చదవడం ఉత్తమం అండి. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ గురించి జరిగిన అప్పుడు జరిగిన సన్నివేశాలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అండి, తెలంగాణ రావడం ఎలా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అవన్నిటికి సంబంధించిన బుక్ ఒకటి తీసుకొని అది ప్రిపేర్ అయితే మనకి పాలసీస్ ఆఫ్ తెలంగాణ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ కవర్ అవుతుందండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చాలా కీలకమండి ఇక్కడ. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనకి లాస్ట్ 4 months తీసుకుంటే మనకి అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ 4 months కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా కవర్ చేయండి. వాటితో పాటు 8th, 9th, 10th బుక్స్ చదవండి. వాటితో పాటు తెలంగాణ మూవ్మెంట్ బుక్స్ చదవండి. సో ఈ బుక్స్ మనకి పార్ట్ 1 సిలబస్ని కవర్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ పార్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కన్ఫ్యూజ్ చేసే టాపిక్ కూడా పార్ట్ 2 అండి. పార్ట్ 2లో మనకి ఏ విధంగా మెన్షన్ చేశారంటే జస్ట్ 5 టాపిక్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్, కాంప్రిహెన్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అండ్ న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీ అని చెప్పేసి 5 పార్ట్స్ ఇచ్చాడండి. సో ఈ 5 పార్ట్లు మాత్రమే ఇచ్చాడు. ఇండివిజువల్గా ఏమేమి టాపిక్స్ చదవాలని చెప్పలేదు. లాజికల్ రీజనింగ్ అని చెప్పన్నాడు, వర్బల్ నాన్ వర్బల్ అని చెప్పన్నాడు, మెంటల్ ఎబిలిటీ అన్నాడు. కానీ అందులో ఇంటర్నల్గా ఏమేమి చదవాలి అనేది మనకి మెన్షన్ చేయలే. సో వాటి కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. స్పెషల్గా ఇక్కడ మనకి మెంటల్ ఎబిలిటీలో వర్బల్ అండ్ నాన్ వర్బల్ అని చెప్పన్నాం. సో వర్బల్లో ఏం చదవాలి, నాన్ వర్బల్లో ఏం చదవాలి, అదేవిధంగా లాజికల్ రీజనింగ్లో ఏమేమి చూసుకోవాలి, న్యూమరికల్ ఎబిలిటీ అంటున్నాం, అర్థమెటికల్ ఎబిలిటీ అంటున్నాం. సో అక్కడ ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి అనే విషయాలపైన ఈ వీడియో చేయడం జరిగింది బేసిక్గా. సో ఆ వీటి కోసం చూడండి ఒకసారి. మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్న టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ, వర్బల్ పార్ట్ ఉంటుంది, నాన్ వర్బల్ పార్ట్ ఉంటుంది. వర్బల్ పార్ట్లో మెంటల్ ఎబిలిటీలో మనకి వర్బల్ పార్ట్లో ఫస్ట్ లెటర్ సిరీస్ పడినాయి, తర్వాత కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, శ్రేణులు అంటాం, పోలిక అంటే ఆడ్మిన్ అవుట్, భిన్నదాన్ని గుర్తించుడు, అనాలజీ, ఆడ్మిన్ అవుట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, మిస్సింగ్ నెటర్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, క్యాలెండర్, క్లాక్స్ అండ్ అర్థమెటికల్ రీజనింగ్. ఒక 12 రకాల టాపిక్స్ ఉంటాయండి. ఈ 12 రకాల టాపిక్స్ని మనం వర్బల్ రీజనింగ్ అని చెప్పంటాం. ఇక్కడ మనకి నంబర్స్ ఉంటాయి లేదా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఇంకొకటి ఉంటుందండి. ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో కంప్లీట్గా డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. సో మనం రైల్వే ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి రెగ్యులర్గా కనబడే డయాగ్రామ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అంటే ఒక మిస్సింగ్ క్యారెక్టర్ కానీ మొత్తం మీద క్వశ్చన్ ఉండదు అక్కడ, అంతా డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. దాని మీద నాన్ వర్బల్ రీజనింగ్ అంటాం. అక్కడ కూడా కొన్ని టాపిక్స్ మెన్షన్ చేస్తూ ఉంటాడండి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. నాన్ వర్బల్లో కూడా మనకి సిరీస్ ఉంటుంది, ఆడ్మిన్ అవుట్ ఉంటుంది, క్లాసిఫికేషన్ ఉంటుంది, ఆడ్మిన్ అవుట్ ఉంటుంది, మిర్రర్ ఇమేజ్ అంటాం, అద్దంలో చూసినప్పుడు ఏర్పడే పదమేమో, రేఖాచిత్రాలు, పాచికలు అంటే డయాస్ అండి. సో మనం డయాస్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి, అవి డయాగ్రామెటికల్గానే ఉంటాయండి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా నాన్ వర్బల్లో మనకి డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ కిందకి వస్తాయి. ఈ టాపిక్స్ పైన కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఇక్కడ మనకు మెన్షన్ చేసిన 5 రకాల టాపిక్స్లో 5 రకాల టాపిక్స్ పైన కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటామండి మన ఛానల్లో. ఆల్రెడీ కొన్ని చేస్తాము చూడండి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 4 లెవెల్లో, అంటే ఇక్కడ మనకి గ్రూప్ 4 క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పెట్టాడు కదా, డిగ్రీ బేస్ పైన ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడో కూడా కంప్లీట్ సిలబస్ని క్లాసెస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్గా వాచప్ చేయండి. అండ్ లాజికల్ రీజనింగ్ విషయానికి వచ్చినప్పుడు మనకి సీటింగ్ అరేంజ్మెంట్, పద వినోదం, నంబర్స్ ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్, ర్యాంకింగ్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, ప్రకటనలు అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్
రిఫరెన్సెస్ అండ్ కామన్ సెన్స్ టెస్ట్. ఇవి మనకి లాజికల్ రీజనింగ్ కిందకి వస్తాయి. మనకి రీజనింగ్ నుంచి 3 రకాల టాపిక్స్: వర్బల్, నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్. అన్నీ కలిపి రీజనింగ్ అంటాం. కాకపోతే ఏ టాపిక్స్ కవర్ చేయడం అనేది మనం ఇక్కడ పర్టికులర్గా తెలుసుకోబోతున్నామండి. సో వాటితో పాటు మనకి ఇంకా అర్థమెటికల్ ఎబిలిటీ. సో న్యూమరికల్ ఎబిలిటీలో న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నుంచి, క్యూబ్ రూట్ అండ్ స్క్వేర్ రూట్ నుంచి, డైమెన్షన్స్ నుండి, కొలతలు అని చెప్పంటాం, అకర్ణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్, సింప్లిఫికేషన్ సూక్ష్మీకరణ, శాతాలు, సరాసరి, లాభ నష్టాలు, నిష్పత్తి అనుపాతం అంటే రేషియో ప్రపోర్షన్, పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యాలు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అండ్ కంటిన్యూస్ క్వశ్చన్స్ అంటే సీక్వెన్స్, గొలుసు సూత్రాలు అంటే ఒకదానికొకటి సంబంధం ఉండే క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ పైన కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలు ఉంది. సో అకర్ణీయ సంఖ్యల పైన ఎట్లా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అక్కడ అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటి, వాటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలి అనే టాపిక్ పైన ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ప్రతి టాపిక్ ఒక వీడియో అనేది రెగ్యులర్గా డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంది. అంటే అక్టోబర్ వరకు మనకి చాలా టైం ఉంటుంది. సో మీకు ప్రిపరేషన్కి కావాల్సిన మెటీరియల్ అనేది మన నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్ గురించి మెన్షన్ చేశాం కదా, జిఎస్కి కావాల్సిన బిట్స్ అన్నీ కూడా www.manvidya.in అనే వెబ్సైట్, అది మాదేనండి. అందులో పీడిఎఫ్ రూపంలో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ఫ్రీగా పీడిఎఫ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళు తెలుగు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ మస్ట్ బి ఫ్రీ అండి. అక్కడ ఎటువంటి కాస్ట్ మేము చేయట్లేదు, ఇక్కడ కూడా మనం ఎటువంటి కాస్ట్ చేయట్లేదు. ఇది మనకి అర్థమెటికల్ ఎబిలిటీలో ఘాతాలు, కరణులు, షార్ట్స్ అంటారు వీటిని, ఘాతాంకాలు, కరణులు అండ్ బహుపదులు, పాలినామియల్స్, ఫంక్షన్స్, ప్రమేయాలు, ప్రాథమిక సంఖ్యావాదం, సెట్స్ అంటే సమితులు, సంబంధాలు, రిలేషన్స్, సిరీస్, శ్రేణులు, మ్యాట్రిక్సెస్, రేఖాగణితం, సాంఖ్యక శాస్త్రం, అవధులు, ట్రిగోనమితి, త్రికోణమితి, ఈ టాపిక్స్ అన్నిటిపైన కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తామండి. మీరు ఇంట్లోనే కూర్చొని కంప్లీట్గా ప్రిపేర్ కావడానికి సంబంధించిన మెటీరియల్ని మేము ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. అదేవిధంగా కోచింగ్ వెళ్ళే వారికి కూడా ఇక్కడ చెప్పే ఎగ్జాంపుల్స్ అనేవి అండ్ మోడల్ పేపర్స్ కూడా చేస్తామండి. గ్రూప్ 4 మోడల్ పేపర్ 1, 2, 3, 4 కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాటి తర్వాత మోడల్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి మా ఛానల్ని రెగ్యులర్గా వాచప్ చేయండి. అండ్ ఈ వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయండి, ఒకసారి వీడియో చూడండి, నచ్చితేనే ఫార్వర్డ్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉంటాయి ఈ టాపిక్స్ పైన, చూడండి ఒకసారి. నచ్చినప్పుడు మాత్రమే ఆ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, దానికి మేము రిప్లై ఇస్తూ ఉంటామండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.